సినిమా. సినిమా గురించి చెప్పే ముందు ఈ రివ్యూలు ఇస్తారు కదా! వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడదాం. సినిమా రంగానికి వెళ్ళడం అనేది కూడా ఎంత ఓర్పు, పట్టుదల ఉండాలో మీకందరికి తెలుసు. వెళ్ళిన సక్సెస్ రేట్ చాలా తక్కువ. చాలా అరుదు సక్సెస్ అవ్వటం మనము చాలా అరుదు. శంకర్ గారు మూవీస్‌లో చెప్పినట్టు లంచం ఇచ్చుకుంటూ అధికారి నుంచి అటెండర్ దాకా ఇచ్చుకుంటూ, తడుపుకుంటూ పోవాల. ఇప్పుడు సినిమా పరిస్థితి కూడా అలాగే ఉంది. సినిమా పరిస్థితి కూడా అచ్చం అలాగే ఉంది. ఇప్పుడు ఎలా ఉందంటే ఆడియన్స్ కన్నా ముఖ్యంగా ఈ కన్నింగ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు బాగా ఎక్కువైపోయారు. చాలా ఎక్కువ మంది ఎక్కువైపోయారు. నేను అందరి గురించి మాట్లాడాను. ప్రతి ఒక్కడు రివ్యూలు ఇచ్చేవాళ్ళు అయిపోయారు. ప్రతి ఒక్కడు రివ్యూ ఇచ్చేయటమే. అది కూడా ఎలా అంటే ఒకడు బాగుపడతాడని చెప్పే రివ్యూ కాదు, ఒకడు నాశనం అయిపోవాలని చెప్పే రివ్యూలు ఎక్కువైపోయాయి. నిజానికి ఆ రివ్యూలు ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళు కూడా సినిమాలో ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలని వచ్చినోళ్ళే. కానీ వాళ్ళకి అంత ఓర్పు, సహనం లేక, ఉద్ధరించలేక ఇలా అలాంటి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని, అలాంటి ముందరికి వాళ్ళని ఇలాగ రివ్యూస్ చెప్పడం వాళ్ళకి ఓపిక లేదు. ఇది ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. అది నేను బండి సరోజ్ కుమార్ అనే పరాక్రమం ఆయన చాలా కష్టపడి చేశాడు. అది చూసాను నేను. చాలా బాగుంది మూవీ. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కూడా చేతులు తడవకపోతే, అందరూ కాదండి, చేతులు తడవకపోతే ఈ ప్రొడ్యూసర్ని, డైరెక్టర్ని, హీరోయిన్ని ఏదో ఒక తప్పుడు ప్రచారం చేయటం, తప్పుడు రివ్యూలు ఇవ్వటం. అది కూడా ఎలా అంటే సినిమా కూడా రివ్యూస్ ఎలా ఇస్తున్నారంటే థియేటర్కి వెళ్తారో లేదో కూడా తెలియదు. సగం సినిమా చూసి వచ్చేసి ఇంటర్వెల్ బ్లాక్ కాడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి పోసుకోరాలు, అక్కడి నుంచి ఆ టాయిలెట్ దగ్గర నుంచి రొచ్చులో రివ్యూలు ఇవ్వటం. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అందరినీ తప్పు పట్టట్లేదు. మనము ఇంకేంటి, పూర్తిగా సినిమా చూడరాదు. సినిమా చూసే ఓపిక కూడా ఉండదు. మూవీ చేయటానికి ఎంత కష్టపడతారు ఈ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు, టీం అంతా ఎంత కష్టపడుతుంది. వాళ్ళు ఆ టీం అంతా ఎన్ని జీవితాలు, ఎన్ని చావులు దాటొచ్చుంటారు తెలుసా మీకు. మెయిన్ ఆ రివ్యూస్ ఇద్దామనేవాడు ఏం అవుదామన్నది, వచ్చాము అన్నది మర్చిపోతాడు. వాడు ఇప్పుడు ఏమయ్యాడన్నది గుర్తుందో లేదో తెలియదు. ఆడుకున్న ప్రెస్టేషన్ మొత్తము ఈ సినిమాల మీద తీర్చుకుంటున్నాడు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఈ కోరికలు కూడా ఎలా ఉన్నాయంటే సినిమా తీసి నాశనం అయిపోవాలి, పైకి వెళ్ళాలి, పైకి ఎదగాలని ఇచ్చేవాళ్ళు, కష్టం తెలిసిన వాళ్ళు ఇచ్చే రివ్యూస్ బాగున్నాయి, బాగా చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ సినిమా రివ్యూలు ఇచ్చేవాళ్ళు కూడా వాడు ఎప్పటికీ మారడు. ఇలా రివ్యూలు ఇవ్వడం వల్ల వాడు నాశనం అయిపోతాడు అని ఇవ్వడం వల్ల వాడి జీవితాన్ని వాడే నాశనం అయిపోతాడని తెలుసుకునే వరకు వాడు మారడు. ఆడి పరిస్థితి అంతే. ఇదే నేను చెప్తాను.